మనిషి ప్రతి ఒక్కరూ దీపారాధన చేయాలి. ఉదయాన్నే లేసి స్నానము చేస్తే, దీపారాధన చేస్తే అతడు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటాడు. భగవంతుని ముందర మనం దీపారాధన చేస్తాం. ఒక దివ్య జ్యోతి స్వరూపంలో సూర్యుడు వెలుగొందుతుంటాడు. తిరిగిపోయి విజ్ఞానం కలుగుతుంది. అందుకే మనిషి ప్రతి ఒక్కరు దీపారాధన చేస్తుండాలి. దీపము అనేది చాలా ముఖ్యం. ఈ యొక్క ప్రపంచమంతా కూడా రాత్రి కావడంతో మరి చీకటి ఆవహించి అంధకారంలో ఒక గుడ్డివారికి ఎలా కనిపించదో చీకటి ప్రపంచంగా మారిపోతుంది. ఆ చీకటంతా గడిచి ఉదయం కాగానే సూర్యోదయం అయిన వెంటనే సూర్యుడు ఒక జ్యోతిలా ప్రకాశంగా వెలుగుతున్నప్పుడు ప్రపంచమంతా ఒక వెలుగు దివ్య జ్యోతి స్వరూపంలో సూర్యుడు వెలుగొందుతుంటాడు. దీపము ఒక సూర్యుడు కూడా ఒక దీపంలా వెలుగుతున్నాడు. ఉదాహరణకు మనకు ఒక చీకటి గదిలో వెళ్తాం. చీకటి అంతా ఆవహించుకొని ఏది కనిపించదు. ఒక బ్యాటరీ సహాయంతో ఒక టార్చ్ లైట్ సహాయం వేస్తే అంత మనకు కనిపిస్తుంది. చీకటి గదిలో లైట్ వేసిన వెంటనే అంత ప్రకాశవంతంగా వెలుగుతుంది. అందుకే దీపము చాలా ముఖ్యమైనది. మనిషి జీవితంలో కుటుంబానికి, ప్రపంచానికి దీపము చాలా గొప్పది. దీపము వెలిగించేటటువంటి కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. భగవంతునికి కేవలము నమస్కరించడమే కాకుండా ప్రతి ఒక్కరు తప్పకుండా దీపారాధన చేస్తూ ఉండాలి. ఒక దీపం నుంచి ఇంకో దీపం, ఒక దీపం నుంచి ఇంకో దీపం, ఇంకో దీపం నుంచి ఒక దీపం, ప్రపంచమంతా ఒక జ్యోతి ప్రకాశంలా వెలుగుతుంది. జ్ఞానానికి సూచికగా దీపాన్ని చెప్పవచ్చు. దీపారాధన మనం తప్పకుండా చేయాలి. దీపము, దీప ప్రమిద ఎలా ఉంటుంది? వాటికి 4 దిక్కుల లేదా 5 దిక్కుల 6 దిక్కుల ఇట్లా ఉంటాయి ఒత్తులు వేసి వెలిగించేది. అయితే మనము తూర్పుకు, ఉత్తరానికి, పడమరకు, దక్షిణానికి ఈ 4 దిక్కులుగా అంటే ప్రమిదలు ఉంటాయి. ఇట్లా పెద్ద ప్రమిదలు ఉంటాయి. ఇట్లా ప్రమిదలు ఉంటాయి. దేవునికి ఆ పక్క ఈ పక్క. అంటే ఒక ప్రమిదలో 4 దిక్కుల దీపాలు వెలిగించడం చాలా గొప్పది. దిక్కు దిక్కుకు ఫలితం ఉంటుంది. మనము 4 దిక్కుల అంటే ఒక ప్రమిదకు 4 దిక్కుల దీపాలు వెలిగించడము అద్భుతం, అమోఘం. అలా వెలిగించాలి అని శాస్త్రం కూడా మనకు చెప్తా ఉంది. మనము తప్పకుండా భగవంతుని ముందల ఒక ప్రమిదకు 4, 4, 8 లేదా కనీసము 2, 2 ఎల్ షేప్ ప్రకారం ఇట్లా 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 వెలిగించాలి. ఎల్ షేప్ ప్రకారం ఒకటి భగవంతునికి ఎదురుగా, ఒకటి సైడుగా, ఒకటి చూసుకుంటట్టు, ఒకటి భగవంతునికి ఎదురుగా, ఈ ప్రకారంగా ఎల్ షేప్ కూడా వెలిగించవచ్చు. మనము చక్కగా భగవన్ ముందల దీపారాధన చేస్తే మనకు జ్ఞానోదయం కలుగుతుంది, విజ్ఞాన సమూర్పార్జన జరుగుతుంది. మనమంతా కూడా ప్రకాశవంతమైనటువంటిదిగా చూస్తున్నాం. దీపావళి పండుగ చేసుకుంటాం. ఒక విజయానికి సంకేతంగా దీపావళి చేసుకుంటాం. నరకాసురుని చంపినందుకు చీకటి అంటే అంధకారం ఉన్నటువంటి దౌర్జన్యాలు తొలగిపోయి ఇక్కడి నుంచి స్వచ్ఛమైనటువంటి విజ్ఞాన ప్రకాశం వస్తుంది అని ఒక అజ్ఞానం మీద విజ్ఞానం సాధించిన విజయంగా దీపావళి పండుగ జరుపుకుంటాం. ప్రతి పండుగకు మనం దీపారాధన చేసుకుంటాం. ప్రతి భగవంతుని కార్యక్రమం ముందు దీపారాధన చేసుకుంటాం. మనిషి ప్రతిరోజు తన కుటుంబంలో పిల్లల చేత దీపాలు వెలిగించడం చాలా శుభదాయకం. ఇంటి యజమాని తప్పకుండా శుచిశుభ్రతతో దీపాలు వెలిగించడం ఆనందదాయకము. దీపము మనము జ్యోతి ప్రకాశమైనటువంటిది. అయ్యప్ప కొండకు వెళ్ళి జ్యోతి ప్రకాశం చూస్తాం. మనకు దివ్య ప్రకాశంగా వెలుగుతున్నటువంటి భగవంతునిగా ఒక దేవతా మందిరం లోపల ఎన్నో పటములు, ఫోటోలు, దేవుళ్ళ ఎన్నో ఫోటోలు పెడతాం. కానీ దీపం ఒకటే పెడతాం. అంటే ఈ పక్క అంటే జ్యోతి స్వరూపం ఒకటే. భగవంతునికి రూపాలు ఎన్నున్నా దీపస్వరూపం ఒకటే. భగవంతునికి అన్ని రూపాల స్వరూపమే దీపస్వరూపం. సమస్త దేవత రూపమే ఏకరూపమే దీపరూపము అని. అందుకే దీపము చాలా గొప్పది. దీపాలు నలుదిక్కుల వెలిగించాలి అని మనకు శాస్త్రము చక్కగా బోధిస్తుంది.